తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కారం చేసే విధంగా భూభద్రత చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఫలితంగా చూసినామా 14వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి భూభారతి చట్టంపై మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలానికి సంబంధించి ఈ నెల చివరి 30 వరకు కూడా అంటే మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమానికి రైతుల అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకుంటూ నివృత్తి సమస్యలపై కావచ్చు, రైతులకు ఉన్నటువంటి సలహాలకు ఇచ్చుకుంటూ ఉన్నతాధికారులు మొత్తం సర్వం వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తారు నేపథ్యం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మనతో పాటు మనం మాట్లాడుతుందాం. సార్ నమస్కారం. ఇప్పటివరకు భూభారతి చట్టం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క ఖమ్మం జిల్లాని నేలకొండపల్లి మండల ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుని ఎంపిక చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు రైతులకు నివృత్తం చేశారు మీరు? అందరికీ నమస్కారం అండి. ఇప్పటికీ అందరికీ తెలిసినట్టు కొత్త భూభారతి చట్టం తెచ్చుకున్నప్పుడు 4 జిల్లాల్లో పైలట్గా 4 మండలాలు తీసుకుంటూ అక్కడ టెస్ట్ కేసు లాగా రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటూ ఎటువంటి కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్న చట్టంలో అంటే పాత చట్టంలో పరిష్కరించడానికి ఎంతవరకు సులభం, ఎంతవరకు పరిష్కరించలేనప్పుడు కొత్త చట్టంలో పరిష్కరించాలనేది మనం రెవెన్యూ సదస్సులను పెట్టుకుంటూ పోయాం. సో మన జిల్లాలో నేలకొండపల్లి అనే మండలిని మనం చూస్ చేయడం జరిగింది. ఇక్కడ 23 రెవెన్యూ గ్రామాలు ఉండగా 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో దాదాపు 17 తారీఖు మనం మొదలు పెట్టుకుంటూ పోయిన నెల 30 తారీఖు వరకు అంటే 14 రోజులు ఈ సదస్సులు జరిగాయి. రోజుకి 1-2 పెట్టుకుంటూ 7 బృందాలను వేసుకుంటూ తహసీల్దార్ని, ఈ బృందానికి ఒక తహసీల్దార్ని, ఒక డీటీ గారిని ఇప్పిస్తూ మనం ఈ పనులు చేయించుకుంటూ పోయాం. ఈనాటికి మనం సర్వే క్లోజ్ అయింది కాబట్టి దాదాపు 3200 అప్లికేషన్లు మనకి ప్రజల నుంచి రావడం జరిగింది అక్రాస్ 32 విలేజెస్. ఈ 3200 అప్లికేషన్లు మనం చూస్తే దాదాపు 20-25% అప్లికేషన్ వీటిలో ఉన్న పద్ధతిలో ఉన్న రీతిలో మనం సాల్వ్ చేసుకుంటూ పోయాం. దాదాపు మనకి 2500 అప్లికేషన్లు పైన కొత్త చట్టంలో ఇచ్చిన సెక్షన్స్ వల్లనే మనం ఇప్పుడు పరిష్కరించబోతున్నాం. అదేంటి? ఉదాహరణకి సాదా బైనామాలు, రెండోది మిస్సింగ్ సర్వే నంబర్లు, ఎక్స్టెంట్లు సర్వే చేసే అవసరం ఉంది. ఇవన్నీ చేయడానికి కొత్త చట్టంలో వెసులుబాటు వచ్చింది. రెవెన్యూ కోర్టులు పెట్టుకొని నా సర్వే నంబర్ పక్కన వాళ్ళకి ఎగిరిపోయిందని చాలా కేసులు వచ్చాయి. లేకపోతే నా కబ్జా ఒక చోట్లో ఉంది, నా పట్టా ఒక చోట్లో ఉంది, అన్నదమ్ములు పంచుకున్నప్పుడు కాగితం పైన పంచుకోవడం వేరే, భూమి పైన పంచుకోవడం వేరే. ఇవన్నీ మనం గమనిస్తూ కొత్త చట్టం కూడా మీకు గుర్తుంటుందండి, దాదాపు 4 నెలల క్రితం ప్రతి జిల్లాలో క్యాంపులు పెట్టుకుంటూ చట్టం గురించి అవేర్నెస్ సెషన్లు పెట్టుకుంటూ ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే గవర్నమెంట్కి పంపిస్తే నీట్గా ఈ సెక్షన్లన్నీ మనకి ఎటువంటి అవసరం ఉంటే ఆ సెక్షన్లన్నీ మనం కొత్త చట్టంలో తెచ్చుకోవడం జరిగింది. అంటే ప్రజా అవసరాలని గమనిస్తూ వాళ్ళ కష్టాలని గమనిస్తూ చట్టంలో సెక్షన్ తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు దాదాపు 99.9% ప్రాబ్లమ్స్ని పరిష్కరించడానికి మన దగ్గర ఒక అవకాశం అనేది వచ్చింది. మనం ప్రతి సదస్సులు అంటే ఈ రెవెన్యూ సదస్సులు అవగాహన సదస్సులు కూడా ప్రతి మండలంలో పెట్టుకోవడం జరిగింది. అక్కడ మనం 3 రకాలుగా మాట్లాడినాం. మొదటిగా సర్వే అవసరం. సర్వే అయిన తర్వాత యాజమాన్యం తేలాలి. యాజమాన్యం తేలేటప్పుడు సాదా కాగితాలు అమలు అవ్వాలి. వారసత్వంగా పెట్టుకున్న వాళ్ళైతే నోటీసులు ఇచ్చి పద్ధతి ప్రకారంగా ఆర్డర్లు రావాలి. ఆర్డర్లు కూడా వచ్చినప్పుడు అందరికీ కనిపించేటట్టు ఆర్డర్లు ఇవ్వాలి. చీకట్లో పెట్టుకుని ఆర్డర్లు ఇవ్వకూడదు. మూడోది, పరిష్కరించేటప్పుడు వివాదాలు వస్తే రెవెన్యూ కోర్టులు పెట్టుకుంటూ ప్రతిసారి మనం సివిల్ కోర్టుకి వెళ్ళినప్పుడు టైం కూడా తీసుకుంటుంది. కొన్నిసార్లు లాయర్లు వాదించేది మనకు అర్థం కాదు, భాష మనకు అర్థం కాదు, ఫీజు ఉంటాయి, కోర్టు కంటే ఫీజు ఉంటాయి. రెవెన్యూ కోర్టులు రిటర్న్ వస్తున్నాయి కాబట్టి మాకు తెలిసిన రైతులు మీతో తిరిగే తహసీల్దార్లైనా, ఆర్డీఓలైనా, కలెక్టర్లైనా, జేసీలైనా న్యాయం ఏంటని తెలిసిన వాళ్ళు, క్షేత్రస్థాయిలో పరిశీలించగలిగిన వాళ్ళు, వాళ్ళతో కూర్చుంటే మీకు ఫీజు లేకుండా తొందరగా మీకు స్పందన అయ్యేటట్టు న్యాయం దొరకడానికి రెవెన్యూ కోర్టులు కూడా రిటర్న్ అయ్యాయి. సో ఇది కూడా మన ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఇంకోటి చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది, టైం లైన్స్ అండి. ప్రతిసారి న్యాయం చేయడంలో సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిస్తే కూడా అది అన్యాయంగానే భావిస్తూ 30 రోజుల్లోనే లేకపోతే 60 రోజుల్లో మ్యాక్సిమం తక్షణమే మీకు స్పందన వచ్చేటట్టు, న్యాయం అయ్యేటట్టు టైం లైన్స్ పెట్టారు. ఆ టైం లైన్లో అధికారి నిర్ణయం తీసుకోకపోతే రైతు ఇచ్చిన కాగితమే నమ్మి ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఇచ్చారు. అంటే చక్కగా కొత్త చట్టంలో పాత చట్టంలో ఉన్న లోపాలన్నీ గమనిస్తూ మనం సవరణ చేసుకుంటూ రైతుకు న్యాయం చేయడానికి ఒక అవకాశం మనకు దొరికింది. మన జిల్లాలో నేలకొండపల్లి మండలిలో మనం నేర్పులు అన్నీ తీసుకుంటూ 4 కలెక్టర్తో సీసీఎల్ఏ గారైనా, ఇప్పుడే మన గవర్నమెంట్ మంత్రి గారైనా కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ నేర్పులు ఏంటి, తొందరలో ప్రతి జిల్లాలో మన రాష్ట్రంలో మిగతా 28 జిల్లాల్లో కూడా చేసుకోబోతున్నాం, మీ నేర్పులు ఏంటని అడగడం జరిగింది. ఆ నేర్పులన్నీ చెప్పడం జరిగింది. ఎన్ని బృందాలు, ఎంత సమయం, ఎలా చేయాలి, ఏంటి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అనేది ఇదంతా చూసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి కూడా ప్రభుత్వం తయారవుతున్నట్టు మాకు సమాచారం అందుతుంది. సో మా చేర్పులు కూడా అక్కడ అందించడం జరిగింది. దాని ద్వారా ఇతర కలెక్టర్లు కూడా నేర్చుకుని వాళ్ళ జిల్లాలో అమలు చేయడానికి తయారుగా ఉంటారు. మీ సమక్షంలో ఒకవైపున మరోవైపున రెవెన్యూ సిబ్బంది సమక్షంలో వచ్చిన మేజర్ సమస్యలపై మీరు నివృత్తం చేసినప్పుడు రైతులు వాళ్ళు ఎలా స్పందన ఉంది? స్పందన అయితే అద్భుతంగా ఉండిందండి. ఎందుకంటే రైతుల అవసరాలు తెలుసుకొని మనం ఈ చట్టాన్ని తెచ్చాం. సో ప్రాబ్లంకి, సొల్యూషన్కి మనకి సంబంధం అనేది చేయగలిగాం.
సో రైతులు కూడా కలిసినప్పుడు ఉదాహరణకి ఏంటి సార్, నా పట్టా ఉంది, నాకు సర్వే చేయాలి, సర్వే చేస్తేనే నాకు తేలుతుంది, సర్వే చేయడానికి అవకాశం వచ్చింది. యంత్రాంగాన్ని ప్రతి గ్రామానికి అధికారులు ఇవ్వడం, కొత్త డీజీపీఎస్ అనే సర్వే, అంటే ఇంత యాక్యురసీతో సర్వే చేయడానికి కూడా ఒక యంత్రాన్ని ఇవ్వడం జరిగింది. పైలట్కి వస్తున్నాయి, కొత్తగా ప్రతి మండలికి ఒకటి తెచ్చుకుంటాం. రెండోది, సర్వే చేసిన తర్వాత నాకున్న కాగితం సాదా కాగితం సార్, నాకు ఎవరో రాసి ఇచ్చారు, మా ఊర్లో అలాగే రాసుకుంటారు సార్, తెలంగాణ ప్రాంతంలో ఇలాగే చేస్తారు, ఎలా అమలు అవ్వాలంటే ఇప్పటివరకు మేము అమలు చేయలేక ఆగున్నాం. ఇప్పుడు అమలు చేయడానికి సర్వే చేసుకుంటూ పూర్తి నోటీసులు ఇచ్చుకుంటూ అమలు చేయడానికి ఒక అవకాశం దొరికింది. మూడోది, అమలు అవుతుంది సార్, కానీ మళ్ళీ మీరు నాకు నోటీసులు ఇవ్వలేదు, తెలియని వాడికి ఇచ్చేశాడు, మేము నలుగురు అన్నదమ్ములు ఒక్కడికే మీరు అంతా అమలు చేశారు, మాకు నోటీసులు ఇవ్వకుండా అమలు చేస్తే అన్యాయం కాదా సార్ అంటే, ఇప్పుడు నోటీసులు ఇస్తూ, నోటీసులు ఆన్లైన్ అప్లోడ్ చేస్తూ, ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్లు, తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ కూడా అప్లోడ్ చేస్తూ, అందరికి కనిపించేటట్టు ఆర్డర్లు ఉండేటట్టు, అమలు అయిన తర్వాత కూడా ఆర్డర్ కాపీ తీసుకొని వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు కూడా ఒక ప్రక్రియ పెట్టుకున్నాం. ఇదంతా అయిన తర్వాత చూడండి, దాదాపు 9-10 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తూ పోయానండి. ఎక్కడున్నా కానీ మా దగ్గర చిన్నకారు సన్నకారు రైతులు వస్తారు, సార్ నాది ఉన్నది 10 గుంటలు, 10 గుంటలు కూడా నాకు అమలు అవ్వట్లేదు, మళ్ళీ వివాదం అంటున్నారు. మేము కూడా మనసు నొప్పి పెట్టుకొని సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పే పరిస్థితి ఉండే. ఆ రైతుకి సివిల్ కోర్టుకి వెళ్ళే క్షమత లేదని తెలిసినప్పుడు కూడా చెప్పే పరిస్థితి ఉండే. అంటే రెవెన్యూ కోర్టులు నడిచినప్పుడు ఏంటంటే తహసీల్దార్ గారు ఉన్నారు, క్షేత్రస్థాయిలో తిరుగుతారు, ఆ రైతు పరిస్థితి తెలుసు, చెప్పిన దాంట్లో వాస్తవాలు తెలుసు, కూర్చొని వింటే న్యాయం తక్షణమే ఇవ్వచ్చు. మా ఆర్డర్లు కూడా కొంచెం తొందరగా ఫాస్ట్ అవుతాయి, మాకు కోర్టు ఫీజు అనేవి ఉండవు, తెలుగులో మాట్లాడతాం, చెప్పగలిగిన భాషలో చెప్తాం. ఇవన్నీ గమనిస్తూ అది కూడా టైం లైన్ కూడా చెప్పడం జరిగింది. 30 రోజులు 90% కేసులు పరిష్కారం అవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఇదంతా చూసి రైతులు కూడా అర్థమైంది, అంటే భూ సమస్యలు అంటే మనకి మనసులో దగ్గరున్న సమస్యలండి. మనం అంటే వేరే సమస్యలు ఒకవైపు, భూ సమస్యలు ఒకవైపు. మన జాగా, నా ఆస్తి, నా కుటుంబ ఆస్తి, ఇవన్నీ మనం ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ ల్యాండ్ ఉంటుంది. అది గమనించి చట్టంలో మంచి మార్పులు తెచ్చుకున్నప్పుడు రైతుల స్పందన కూడా అలాగే ఉంటుంది. సో కరెక్ట్గా ఎక్కడ అవసరం ఉంటే ఆ లోపాలను మనం ఐడెంటిఫై చేసుకొని తెచ్చుకున్న చట్టం కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా చాలా సంతోషంగా దీన్ని తెచ్చుకుంటున్నారు. ఇంకొక చాలా మంచి అంశం ఏంటంటే, మేము కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం రైతుల నుంచి, ఇంకా ఏం కావాలి అది తీసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిన తర్వాత కావాల్సిన మార్పులు మళ్ళీ వస్తాయి. సో ఇలా ఫీడ్బ్యాక్ మనం కంటిన్యూస్గా పెట్టుకుంటే క్షేత్రస్థాయికి, రైతు అవసరాలకి, మనం చేసే చట్టాలకి, రూల్స్కి సమన్వయం చేసుకుంటే చక్కటి ఇంప్లిమెంట్ చేయగలిగే చట్టం, రైతులకి అభివృద్ధి కలిగించే చట్టం తెచ్చుకోవడానికి మనకు ఒక అవకాశం. మొత్తంగా చూసుకోవచ్చు, భూభారతి చట్టానికి మాత్రం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సౌకర్యాలను, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి సమస్యలను చిక్కుముడి విప్పే విధంగా ధరణిని బంగాళాఖాతం కలిపేసి ఈ కొత్త చట్టానికి స్వాగతం పలుకుతూ, మరోవైపున రైతులకు ఉన్న సమస్యలు నివృత్తం చేసుకుంటూ ఇక్కడ జరిగినటువంటి ఈ పైలట్ ప్రాజెక్టు కొండపల్లి మండలం జరిగినటువంటి యొక్క సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇమిడింపజేసే విధంగా, అట్లా ఆచరణ చేసే విధంగా నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. రైతులు తక్షణం స్థానికమైన సమస్యల మొత్తంపై దృష్టి సారిస్తూ భూభారతి చట్టం అందరికీ ఉపయోగపడే విధంగా ఉందని చెప్తున్నారు జిల్లా కలెక్టర్. ఇది కొన్ని తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.